కొన్నిసార్లు ప్రసంగాల కంటే వ్యక్తుల జీవిత అనుభవాలు మనం ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రసంగాల కంటే గొప్పది అనుభవాలు. ప్రసంగం ఎవరన్నా చేయొచ్చు, ప్రసంగం వాక్యమే కాదన్ను. థియరిటికల్ లైఫ్ కంటే ప్రాక్టికల్ లైఫ్ ఎప్పుడు కూడా మనిషిని ఇంపాక్ట్ చేస్తుంది. ఉదాహరణకు, ఈ మధ్యన ఒక దైవజనం చనిపోయాడు, ప్రకాష్ గంటలు గారు. చనిపోయిన నెక్స్ట్ డే అక్క గ్రూప్ లో ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టింది. అందులో ఆయన అనుభవం చెప్తున్నాడు. అన్ని బాగున్నప్పుడు ఎవరన్నా నవ్వుతారు. అన్యుడేంటి, విశ్వాసం. కానీ ఒక క్రైస్తవుడు ఎలా ఉన్నదో తెలుసా? అన్ని ఏది బాగోపోయినా పైకి చిరునవ్వు నవ్వుతాడు చూసారా? అది క్రైస్తవుల్లో ఉన్నటువంటి గొప్పతనం. 25 సంవత్సరాలు కూడా తన జీవితంలో, తన లైఫ్ లో ఆ బాధని క్యారీ చేస్తూ కూడా నవ్వుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఆయన ప్రసంగాన్ని ఎప్పుడైనా చూసారా? మాటి మాటికి నవ్వుతానే ఉంటాడు. అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం, ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అర్థం ఉంటుంది. ఐ హావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం, సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th యానివర్సరీ నాకు లేదు. ఇదే నా 25th యానివర్సరీ. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992, మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నేను దాని దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేకపోతే ఉంచేయి, బట్ నీ కృప నీవు నాకు చాలు.